ఓకే. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్‌లో ఏదైతే అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాని ద్వారా మీరు అప్లై చేయవచ్చు. అండ్ ముందుగా లింక్ అక్కడ టైప్ చేసి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ స్టార్టింగ్‌లో ఎన్ఆర్‌బీ హోమ్ అని చూసారా? దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే స్టార్టింగ్‌లో చూపిస్తుంది కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి. అండ్ దీని డేట్ వచ్చేసి స్టార్టింగ్ 1/4/2022 ఎండ్ డేట్ 30/4/2022. అండ్ దీనికి కొత్తగా అప్లై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ అప్లై చేయవలసి ఉంటుంది. అంటే వాళ్ళ అప్లికేషన్ లాగిన్ కాకుండా అప్లై లాగిన్ క్లిక్ చేయాలి. అండ్ లాగిన్ చేసిన మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, మెయిల్కి కానీ ఎస్ఎంఎస్ కానీ మీకు అప్లికేషన్ ఐడి అనేది. సో దానికి ఎంత ఫోటో ఎంత సైజ్ ఉంటుంది, ఎంత ఫోటో అప్లోడ్ చేయాలి క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను. నేను కంగారు పడవద్దు. అదైతే ముందు మనం అప్లై ఆన్లైన్ కొట్టేద్దాం. ముందుగానే ఫీజ్ పేమెంట్ కూడా దీనికి మామూలుగా మ్యాండేటరీ. ఓకే, అప్లై లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఫుల్ నేమ్, పోస్ట్, డిసిప్లిన్, ట్రేడ్ అవన్నీ అడుగుతుంది. మామూలు యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మన గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తే అదే విధంగా అడుగుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా మీరు డీటెయిల్స్ ఇచ్చేయండి అక్కడ క్లియర్గా. క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వండి, స్మాల్ లెటర్స్లో మాత్రం ఇవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేనైతే నేమ్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ పోస్ట్ అండి. ఇన్ కేస్ మీరు కేటగిరీ 1 అంటే డిప్లొమో, కేటగిరీ 2 అంటే ఐటీఐ చూసుకొని కంగారు పడవద్దు. సో నేను కేటగిరీ 2 మెన్షన్ చేస్తున్నాను. అండ్ ట్రేడ్ మీరేంటి ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టరా ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి? 10th క్లాస్ కాబట్టి ఐటీఐకి ఎస్ఎస్సి సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మెకానిక్. ట్రేడ్ సర్టిఫికేట్ ఉందా మీకు అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు ఐటీ చేసిన సర్టిఫికేట్ ఇస్తారు కదా 2 yearsకి, అది ఉన్నదా లేదా? ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయవచ్చు. మీరు నో క్లిక్ చేస్తే మీరు ఫర్దర్ స్టెప్కి మూవ్ అవ్వలేరు. ఖచ్చితంగా ఎస్ఐ క్లిక్ చేయాలి. ఇందులో ఏ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఎలిజిబుల్ కాదు. సో నేను ఎస్ క్లిక్ చేశాను. నెక్స్ట్ చూసారు కదా, డిడ్ యూ మీట్ ఎనీ అదర్ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్ యాజ్ రిగార్డింగ్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే మీ దొరకు ఐటీ అయిన తర్వాత 2 years ఎక్స్పీరియన్స్ చేస్తారు అప్రెంటిస్ లాగా. అదేమైనా మీట్ అయ్యారంటే అక్కడ ఖచ్చితంగా అది కూడా మ్యాండేటరీ, ఖచ్చితంగా మీకు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయకపోతే నెక్స్ట్ ఆప్షన్కి మీకు వెళ్ళలేరు. సో అది కూడా నేను సెలెక్ట్ చేశాను, ఎన్టీసీ ఐటీఐ పాస్ అవుట్ అని చెప్పేసి. మీరు వికలాంగులు అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, కాదన్నట్లయితే నో సెలెక్ట్ చేయండి. అండ్ కేటగిరీ తెలుసు కదా మీకు, కేటగిరీ అంటే ఏంటనో తెలుసు కదా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అదర్ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా. అందులో మీరు ఏ కేటగిరీయో ఆ కేటగిరీని సెలెక్ట్ చేయవచ్చు. సో నేనైతే ఓబీసీ కాబట్టి ఓబీసీని సెలెక్ట్ చేస్తాను. ఓకే, ఈ కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏమడుతుందంటే ఆధార్ కార్డ్ అండి. చూసారు కదా, నేను కేటగిరీ సెలెక్ట్ చేసేసాను. ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ ఏదైతే మీకు పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా, అంటే ఈ జాబ్కి అప్లై చేసే పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఫాదర్ది మదర్ది కాదు. ఓకే, ఆధార్ కార్డ్ ఎంటర్ చేసేసాను. ఆల్మోస్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత యువర్ చిల్డ్రన్ ఆఫ్ ఫ్యామిలీ డైడ్ అట్ 1984 రోడ్స్ అంటే ఈ టైంలో ఎవరు చనిపోయిన అడుగుతారు. నో క్లిక్ చేయండి. జెండర్ మేల్స్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్. డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీకు అప్లికేషన్లో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇయర్, మంత్, డేట్తో సహా క్లియర్ గైస్. ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ అన్నిటికీ ఒకటి ఇవ్వండి, మెయిల్కి ఒకటి, దానికి ఒకటి, దీనికి ఒకటి ఇవ్వద్దు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏమైనా నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో అన్నిటికీ ఒక మొబైల్ నెంబర్ ఇవ్వండి. దానికే మీకు ఎస్ఎంఎస్ ఈ అప్లికేషన్ ఐడి కూడా దానికే జనరేట్ అవుతుంది. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా మీకు మెయిల్ వెళ్తుంది. ఇన్కేస్ మీకు ఎస్ఎంఎస్ రాకపోతే మెయిల్లో కూడా ఇన్బాక్స్లో, లేకపోతే మీకు స్పామ్ బాక్స్లో ఉంటుంది. క్లియర్ గైస్, ఓకేనా? స్పామ్ బాక్స్లో ఉంటుంది మీకు మెయిల్ అనేది, ఈ పర్టికులర్ బార్కి నుంచి వచ్చే మెయిల్ అనేది. ఓకే, మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చీ కోడ్ కనిపిస్తుంది కదా మీకు అక్కడ క్లియర్గా. ఆ క్యాప్చీ కోడ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే, కంగారు పడవద్దు, టైం టేకింగ్ తీసుకోండి, కానీ కరెక్ట్గా అప్లోడ్ చేయండి. క్యాప్చీ కోడ్ 217675. ఓకే, క్లియర్. ఓకే, ఈ తర్వాత మీరు ఏంటంటే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. బట్ మీరేం వెరిఫై చేసుకోవచ్చు. నేనైతే వెరిఫై చేసుకొని కరెక్ట్గా ఎంటర్ చేశాను. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే నో క్లిక్ చేయండి, లేదు అన్నట్లయితే ఎస్ క్లిక్ చేయబడుతుంది. సో నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది. సో ఎస్ క్లిక్ చేస్తాను నేను. అండ్ చూసారు కదా, మీకైతే ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. అప్లై ఆన్లైన్, మీరు రిజిస్టర్ అయిపోయారు. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా లేదా మెయిల్ ద్వారా వస్తుంది. చూసారు అక్కడ లోడింగ్ అయితే అవుతుంది. అక్కడ మీకు రిజిస్ట్రేషన్ కరెక్ట్గా మీకు మెయిల్ పంపించేందుకు ఎస్ఎంఎస్ కూడా. వన్స్ మీకు ఆల్రెడీ ఎస్ఎంఎస్ పాటికి వచ్చి ఉంటుంది. ఆ ఎస్ఎంఎస్లో ఒక అప్లికేషన్ ఐడి ఉంటుంది. ఆ ఐడిని మీరు అక్కడ అప్లై లాగిన్ క్లిక్ చేస్తే మీకు వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. చూసే కదా ఓపెన్ అయింది. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. మీకు వచ్చిన ఎస్ఎంఎస్ వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్, ఆ తర్వాత లాగిన్ క్లిక్ చేయాలి. ఓకే, అంటే సెలెక్టెడ్ పర్సన్ చాలా ఈజీగా ఉందండి, అందరూ ఈజీ క్రాక్ చేయవచ్చు. సో ఎవరు వెనకడ వేయద్దు, ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఈజీగా జాబ్ క్రాక్ చేయవచ్చు. ఓకే, అయితే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసాను, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎంటర్ చేసిన లాగిన్ క్లిక్ చేయండి. చూసారు కదా, ప్రొసీడ్ ఫర్ పేమెంట్. ప్రతి దాంట్లో కూడా ముందుగా మనకి అప్లికేషన్ ఫిల్ చేయమంటారు, కానీ ఇందులో ముందు పేమెంట్ అడిగారు. ఓకే, పేమెంట్ ఫీజ్ అమౌంట్ 100 రూపీస్. అండ్ ఎక్స్ట్రా ఏమన్నా ప్లాట్ఫామ్ ఛార్జెస్ చూసారు కదా, యూపీఐతో ఒకలాగా, డెబిట్ కార్డుకి ఒకలాగా, క్రెడిట్ కార్డుకి ఒకలాగా. సో చూసారు కదా, 129 రూపాయలు చూపించారు కార్డ్ అయితే. అదే యూపీఐ అయితే మళ్ళీ తగ్గింది 121.24 అని చెప్పేసి. సో నేను క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాను, క్యూఆర్ కోడ్ ద్వారా చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే, స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా పేజ్ ఈ విధంగా చూపిస్తుంది. చూసారు కదా, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ అయింది. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ చేశారు కదా, మీ నేమ్, సర్టిఫికేట్ కదా. ఇప్పుడు అక్కడ రీజన్ హిందూ, తర్వాత మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏ విధంగా ఉందో ఆ రకంగా మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. కంగారు పడవద్దు, కరెక్ట్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్, రాంగ్ అయితే మాత్రం ఎంటర్ చేయకండి. ఓకే, ఫాదర్ నేమ్ ఎంటర్ చేసేసాను, మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ హిందూ రీజనా, ముస్లిమా అని అడుగుతుంది. సో మీరు హిందూ అయితే హిందూ ఎంటర్ చేయండి, ముస్లిం అయితే ముస్లిం ఎంటర్ చేయవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఫర్దర్ రెఫరెన్స్ కోసం. ఆ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఎస్ఎస్సి కాబట్టి పాస్డ్, అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు మీరు ఆ డేట్ మెన్షన్ చేయండి. అక్కడ ఇయర్ అనేది, ఇయర్ ఏదైతే మీరు పాస్ అయ్యారు ఇయర్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత బోర్డ్, ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీ, అంటే మీరు ఏ బోర్డు నుంచి 10th క్లాస్ పాస్ అయ్యారో ఆ బోర్డునే మెన్షన్ చేయండి. అక్కడ టైప్ చేయండి యాక్టివిటీస్గా. టైప్ చేసిన తర్వాత మీకు ఒక కిందన ఆల్మోస్ట్ ఒక నిమిషం నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఆల్మోస్ట్ టైప్ చేసేసాను. తర్వాత పర్సంటేజ్ ఎంటర్ చేయాలంటే మీరు సిపి అయితే పాయింట్స్ వైజ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 9.2 అయితే 93, 92 వేయండి. ఆ విధంగా ఏంటి పెద్ద ప్రాబ్లమే కాదు. హెచ్ఎస్సి అంటే ఇంటర్మీడియట్ అండి, ఓకేనా. హయ్యర్ సెకండరీ క్వాలిఫికేషన్, సారీ, ఓకే 1 సెకండ్. ఓకే, అక్కడ మీరు ఏమీ లేకపోతే నో పెట్టవచ్చు, నాట్ అప్లికబుల్ అని చెప్పేసి. ఆ తర్వాత పర్మనెంట్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే ఆధార్ కార్డులో నెంబర్ ఉంటుంది కదా, మీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉంది కదా, అడ్రస్ అని చెప్పేసి, డోర్ నెంబర్, హౌస్ ఎక్సెట్రా డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అక్కడ ఎంటర్ చేయండి. ఓకే ఓకే ఓకే, అడ్రస్ అయితే నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, సో లేట్ అవుతుంది ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ జాబ్కి అప్లై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది, ఈజీగా క్రాక్ చేయవచ్చు మీరు, ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. 10th క్లాస్ బేస్ అండి, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ ఇచ్చారు. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు, ఈజీగా. నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 3 మార్క్స్ వస్తాయి, ఒక ఆన్సర్ రాంగ్ అయితే 1 మార్క్ కట్ అయిపోతుంది. సో నేను ఆల్మోస్ట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసేసాను ఇక్కడ. ఓకే, మునగపాక, నెక్స్ట్ పిఓ. ఓకే గైస్, ఓకే పిఓ అంటే పోస్ట్ ఆఫీస్. ఖచ్చితంగా మీ పోస్ట్ ఆఫీస్ ఎంటర్ చేయండి, మండల్ ఎంటర్ చేయండి, అవి మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేయాలి ఫర్దర్ డిఫరెన్స్ కోసం. సింపుల్గా ఏదో షార్ట్కట్లో కొట్టద్దు, టైం టేకింగ్ అయినా పర్లేదు, కరెక్ట్గా ఎంటర్ చేయండి, రాంగ్ అయితే ఎంటర్ చేయవద్దు. ఓకే, ఆ తర్వాత మీకు అక్కడ స్టేట్ అంటే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది, ఏ స్టేట్ అయితే స్టేట్ సెలెక్ట్ చేయండి. అక్కడ మీరు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ ఏదైతే సెలెక్ట్ చేయండి, కరెక్ట్గా సెలెక్ట్ చేయండి. ఏపీ స్టేట్ సెలెక్ట్ చేశాను, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం. ఓకే, తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పక్కన చూస్తారు కదా మెయిలింగ్ డీటెయిల్స్ అడ్రస్ అని చెప్పేసి, అక్కడ టిక్ మార్క్ క్లిక్ చేస్తే యాజ్ ఎ సేమ్ పక్కన ఏదైతే నచ్చుతుంది. లేదు మెయిలింగ్ అడ్రస్ ఇంకోటి అనుకున్నట్లయితే అక్కడ ఇంకోటి ఎంటర్ చేయవచ్చు. సో నాకైతే 2 ఒకటే కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మెయిలింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటి కాబట్టి టిక్ మార్క్ క్లిక్ చేసి సేవ్ కొట్టేస్తున్నాను. సేవ్ కొట్టిన తర్వాత చూసే కదా వేరే పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేయమని చెప్పేసి, అటాచ్ ఫోటో మినిమం 50 KB కన్నా తక్కువ ఉండాలి, 50 KB దాటకూడదు, ఓకేనా. ఆ పర్సన్ యొక్క ఫోటో 50 KB ఉండాలి, 50 KB ఎక్కువ ఉండకూడదు. సిగ్నేచర్ కూడా సేమ్, ఓకే. తర్వాత మిగతావన్నీ కూడా PDF ఫార్మాట్లో ఉండాలి, 5 MB కన్నా ఎక్కువ ఉండకూడదు. ఫస్ట్ ఫోటో అప్లోడ్ చేద్దాం. ఓకే, అప్లోడ్ మీద క్లిక్ చేశాను, అప్లోడ్ అయిపోయింది ఫోటో. నెక్స్ట్ సిగ్నేచర్ కూడా 50 KB లోపల ఉండాలి. సో సిగ్నేచర్ మీద క్లిక్ చేశాను, అప్లోడ్ చేశాను, కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్
ఆధార్ కార్డ్, ఈ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ ఫోటో పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి ఫార్వర్డ్ చేయండి ఇందులోకి. ఓకే, అది కూడా 5 MB దాటకూడదు సైజ్ అనేది. ఓకే, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసేసాను. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఎంటర్ చేస్తారు, ఏదైతే అది ఎంటర్ చేయండి అక్కడ, అది కూడా PDF 5 MB లోపు ఉండాలి. ఓకే, ఇది కూడా అప్లోడ్ చేశాను. ఓకే, అప్లోడ్ అయిపోయింది. క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత అప్లోడ్ ద ట్రేడ్ సర్టిఫికేట్ యాజ్ పర్. ట్రేడ్ అంటే మీరు IT చేశారు కదా, ఆ IT యొక్క ట్రేడ్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి అక్కడ 2 years దీని. ఓకే, అప్లోడెడ్, కంప్లీటెడ్. నెక్స్ట్ NTC అంటే 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీకు అప్రెంటిస్ చేస్తారు చూసారా, ఆ టైప్ సర్టిఫికేట్ అండి, అది అప్లోడ్ చేయండి అక్కడ. ఓకే, ఇది కూడా సక్సెస్ఫుల్ అప్లోడ్. లాస్ట్గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయండి. చూసారు కదా, SSC అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్. ఓకే, చూస్ ఫైల్ క్లిక్ చేశారు అండ్ అప్లోడెడ్. ఇక్కడ కిందన మీరు చూసినట్లయితే నోట్ ఇచ్చారు కదా, ఆ నోట్ ఏంటంటే అన్ని ఒరిజినల్ అప్లోడ్ చేయాలి, ఏవైతే అప్లోడ్ చేసి పట్టుకెళ్ళవలసి ఉంటుంది ఎగ్జామ్ టైంలో. సో ఒకవేళ డిప్లొమా వాళ్ళు అయితే డిప్లొమాకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి, అక్కడ అప్లోడ్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ చూసారు కదా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి, స్కిల్ టెస్ట్ మొత్తం ఎగ్జిట్ ఉంటాయి. ఓకే, సేవ్ చేసేస్తాను డైరెక్ట్గా, నేను కరెక్ట్గా ఎంటర్ చేశాను. ఓకే, చూసారు కదా, ఇప్పటివరకు మనమైతే అప్లికేషన్ ఫిల్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా అంతగా మనకు కనిపిస్తుంది క్లియర్గా. ఈ మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు అన్నీ A to Z మొత్తం సహా, డేట్ ఆఫ్ బర్త్ సహా. ఓకే, మీ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసి ఒకసారి రీచెక్ చేసుకోండి. నేను చెక్ చేసుకుంటున్నాను మామూలు రిఫరెన్స్ కోసం. ఇంకా మళ్ళీ ఒక సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. సో ఆల్మోస్ట్ కరెక్ట్గా ఎంటర్ చేశాను, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే, పర్సనల్ డీటెయిల్స్ చూసారు, ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు అక్కడ, ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. మీరు ఎడిట్ చేసుకోవాలన్నట్లయితే. ఓకే, అయితే ఎడిట్ చేసుకోవట్లేదు అన్నీ. ఓకే, డిక్లరేషన్ ఫామ్ టిక్ క్లిక్ చేయండి, అంటే ఈ ఐటమ్ ఇవన్నీ నేనే అప్లోడ్ చేశాను, కరెక్ట్గా ఎంటర్ చేశాను చెప్పుకునేందుకు. వన్స్ డిక్లరేషన్ ఫామ్ మీద ఆ టిక్ మార్క్స్ మీద టిక్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్ సబ్మిట్ అని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో టిక్ చేసి కన్ఫర్మ్ చేశాను నేను. మళ్ళీ అడిగింది మీకు ఏమనంటే, మీరు వన్స్ సబ్మిట్ చేస్తే ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు, ఎడిట్ చేసుకోవాలంటే నో క్లిక్ చేయండి లేదా ఎస్ క్లిక్ చేయండి చెప్పేసి. సో నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, నేను ఎస్ అయితే క్లిక్ చేసేసాను ఆల్మోస్ట్. తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన ప్రాసెస్ అనేది. ప్రింట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మీకు అప్లికేషన్ ఏదైతే ఫిల్ చేస్తారో అది ప్రింట్ అవుతుంది. మీ యొక్క మొబైల్ అయితే మొబైల్, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీదన బార్కోడ్, కింద ఫోటో, సిగ్నేచర్, A to Z మొత్తం డీటెయిల్స్ అన్నీ మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. మీరు ఇప్పటిదాకా ఏ ఫిల్ చేస్తారో ఇది ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి అప్లై చేయాలో బార్క్ ఎగ్జామినేషన్కి. ఓకే, నెక్స్ట్ ఇన్కేస్ నా ఛానల్ కనుక మీరు ఎవరైనా కొత్తగా వస్తుంటారు కదా, వాళ్ళకి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎలా ఈ ఛానల్ ఎక్కడని చెప్పేసి. ముందుగా మీ మొబైల్లో యూట్యూబ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో అక్కడ క్రియేటివ్ వర్కర్స్ అని టైప్ చేయండి. టైప్ చేసిన పేజ్ వస్తుంది. ఇన్కేస్ నా వీడియోస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కామెంట్లో మెన్షన్ ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ ద్వారా మీరు రెస్పాండ్ అవుతాను. ఇన్కేస్ నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా వెంటనే ఏం చేస్తారంటే అక్కడ రెడ్ కలర్లో ఒక రెక్టాంగిల్ షేప్లో బాక్స్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ అంటారు. ఓకే, ఆ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ క్లిక్ చేసిన తర్వాత ఆ బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి, నా వీడియోస్ అప్డేట్గా వస్తాయి. స్టే ట్యూన్డ్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.